ప్రజలందరికీ నమస్కారం. ఆర్ఆర్ డిజిటల్ డైనాస్టీకి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న డౌట్. మీలో ఎవరన్నా ఆఫ్లైన్ స్టోర్స్లో మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు మ్యాక్సిమం శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉన్న ఫోన్సే సజెస్ట్ చేశారా, లేకపోతే ఇలా ఆన్లైన్లో ఉన్న ఐక్యూ లేకపోతే మోటరోలా ఇలాంటివి కూడా ఉన్నాయి ఆఫ్లైన్ స్టోర్స్లో, ఆర్ అవి ఆన్లైన్లోనే తక్కువకి వస్తున్నాయా అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ జెన్యున్గా వచ్చిన కామెంట్ని అయితే నేను టాప్లో పిన్ చేసి పెడతాను. అంటే నాట్ ఓన్లీ శాంసంగ్, ఒప్పో, వివో నుంచి కూడా కొంచెం డిగ్రేడ్ అయిన ప్రాసెసర్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం పాత ప్రాసెసర్స్ ఉంటాయి కదా, వాటిని కొత్త ఫోన్స్కి అంటించి వై సిరీస్లో లేకపోతే కొన్ని సిరీస్ ఉంటాయి కదా వాటికి అంటించేసి అలాంటి ప్రైస్ ఎక్కువ ఉన్న వర్త్లెస్ ఫోన్స్ని కొనడానికి మన పైన రుద్దుతూ ఉంటారు. అలా మీకు జరిగిందా లేకపోతే జెన్యున్గానే అమ్మారా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటు ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే, ముందుగా మొబైల్తో పాటు 120 వాట్ ఛార్జర్ అండ్ USB to Type-C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొంచెం డాక్యుమెంటేషన్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, ఫ్రంట్ వచ్చేసరికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ యూస్ చేశారు. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఎల్లాయ్ ఫ్రేమ్ యూస్ చేశారు. అండ్ వీళ్ళు దీన్ని పర్టికులర్గా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇది మామూలుగా వీళ్ళు ప్రొవైడ్ చేసే OnePlus ఫోన్స్ కన్నా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు. లైక్ మైక్రో ఆర్క్ ఆక్సిడేషన్ అనే దానిలో వీళ్ళు బర్న్ చేసి చూపించారు. అంటే సేమ్ లైక్ సిరామిక్ షీల్డ్ ఇది కూడా, కాకపోతే వీళ్ళు దానికన్నా కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. అంటే ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ బ్యాక్ లాగా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో తెచ్చారు వీళ్ళు బ్యాక్ సైడ్. నెక్స్ట్ కమింగ్ టు ఫోన్ వెయిట్, ఇది అప్ టు 211 grams వరకు వెయిట్ ఉంది. అండ్ OnePlus వాళ్ళ బటన్ తెలిసిందేగా, అలర్ట్ స్లైడర్ లాంటిది, యాక్షన్ బటన్ లాంటిది అయితే లెఫ్ట్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ లో చూసుకుంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. కమింగ్ టు సిమ్ స్లాట్, మనం ఇది డ్యూయల్ సిమ్ ఎట్ ఏ టైమ్ యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ IP68 అండ్ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే, ఇది LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది విచ్ సపోర్ట్స్ 1 billion కలర్స్. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 165 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనం ఏదైనా కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవాలనుకుంటే HDRలో స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకో మంచి విషయం ఏంటంటే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ టైపికల్ బ్రైట్నెస్ వచ్చేసరికి 800 nits టైపికల్ బ్రైట్నెస్. అండ్ అవుట్డోర్ బ్రైట్నెస్ వచ్చేసరికి హై బీమ్ నిట్స్ 1800 nits వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. 1800 nits అనేది ఈ ప్రైస్లో చాలా నార్మల్, బట్ వీళ్ళు ఇది డిగ్రేడ్ చేసి తెచ్చినట్టే ఉంది కొంచెం. నెక్స్ట్ వీళ్ళు ఆ ప్రైస్లో కూడా పెద్దగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు, బెజల్స్ మేము చాలా తక్కువ ఇచ్చామని. ఆ ప్రైస్లో కూడా బెజల్స్ వీళ్ళు తక్కువ ఇకపోతే మరి ఏం చేస్తారు? అదేలే, మార్కెటింగ్ అంటేనే అదేగా. ఓకే, కమింగ్ టు ద సైజ్, ఇది 6.78 inches 112.4 cm². అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి అప్ టు 90.8% ఉన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. అండ్ డిస్ప్లే కూడా అందుకే వీళ్ళు కర్వ్ లేకుండా తెచ్చారు ఈసారి, కొంచెం ప్రీమియంనెస్ యాడ్ చేయడానికి అన్నట్టు కూడా చెప్పారు. అంటే మొత్తం బాక్సీగా కాకుండా కొంచెం ఎడ్జెస్లో కొంచెం రౌండ్స్ లాగా ప్రొవైడ్ చేశారు, బట్ ఇది ఫ్లాట్ డిస్ప్లే. అండ్ డెన్సిటీ వచ్చేసరికి 450 PPI వరకు ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ Oxygen OS 16 తో వస్తుంది. అండ్ Oxygen OS తెలిసిందే కదా, మన ఇండియా వరకే, మిగతా చోట మొత్తం కలర్ OS. అంటే కలర్ OS పేరుతో మనకు Oxygen OS ఇచ్చేస్తారు. కమింగ్ టు ప్రాసెసర్, ఈ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ 3 nm బిల్డ్ టెక్నాలజీతో వర్క్ అయ్యే ప్రాసెసర్ ఇది. అండ్ CPU వచ్చేసరికి octa-core CPU. అండ్ GPU వచ్చేసరికి Adreno 840. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అప్ టు 3.6 million వరకు 92 స్కోర్ అయితే చేసింది. అండ్ BGMI కూడా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో బాగానే హ్యాండిల్ చేసింది. టెంపరేచర్ చూసుకుంటే అప్ టు 42 degrees వరకు ఇది టెంపరేచర్ అయితే రేజ్ అయింది. వింటర్స్ లోనే ఇలా రేజ్ అయిందంటే ఇంకా సమ్మర్ ఆ టైంలో అయితే అప్ టు 45 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రొటెక్షన్ కూడా కొంచెం అలానే ఉంది కదా, కొంచెం మెటల్ హీట్ కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా 165 Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉండాలి కాబట్టి మేము డిస్ప్లే నుంచి డిగ్రేడ్ అయ్యామని వీళ్ళు చెప్తున్నారు. అంటే 2K డిస్ప్లే ప్రొవైడ్ చేయకుండా 1.5K డిస్ప్లే ప్రొవైడ్ చేసాము అందుకే అని చెప్తున్నారు. అంటే మనకి 2K రిజల్యూషన్ లో మనకి 165 Hz అనేది పనిచేయదు అన్నట్టు చెప్పారు. సో ఇదే మాకు కాస్ట్ ఎక్కువ పడింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది నాకైతే అడ్వర్టైజింగ్ లానే అనిపించింది, ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ లాగా. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 165 Hz BGMI సపోర్ట్ అంటే ఏంటో. సేమ్ 120 FPS లానే ఉంటుంది, కాకపోతే వీళ్ళు ఈ హైపర్ బూస్ట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి 165 Hz అంటే ఇంకా కొంచెం స్మూత్నెస్ అయితే పెరుగుతుంది. బట్ ఈ 165 Hz అనేది మీకు రియల్ టైంలో ఏ మాత్రం యూజ్ కాదు, బికాస్ గేమింగ్లో కూడా మనకు అంతేమీ మనకి స్మూత్నెస్ అయితే రాలేదు. 120 FPS గేమింగ్ లానే ఉంది. నాకైతే ఆ 165 Hz కన్నా కూడా నాకు ఆ 2K డిస్ప్లేనే ఇంపార్టెంట్ అనిపించింది. 1.5Kకి డిగ్రేడ్ అవుతుంది నాకైతే నచ్చలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. అండ్ ఆల్సో వీళ్ళు డెడికేటెడ్ గా టచ్ రెస్పాన్స్ చిప్ అనేది కూడా తీసుకొచ్చారు ఈ గేమింగ్ కి సంబంధించి. గేమింగ్ వరకే కాదు, నార్మల్ యూసేజ్ అప్పుడు కూడా మనకి టచ్ రెస్పాన్స్ చిప్ అనేది, అంటే ఇందాక చెప్పా కదా 165 Hz నార్మల్ గా యూజ్ చేసేటప్పుడు కూడా మనకి తెలియడానికి ఈ టచ్ రెస్పాన్స్ అనేది తెచ్చారు. అండ్ G2 చిప్ అనేది కూడా యూజ్ చేశారు వైఫై కి సంబంధించి. ఇది ఒక వైఫై చిప్ అనమాట. ఈ సిగ్నల్స్ ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు.
అంటే ఇప్పుడు మీరు వైఫై కనెక్ట్ చేసుకొని ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళినా వైఫై స్టేబుల్గా ఉండేటట్టు వీళ్ళు దీన్ని డెడికేటెడ్గా తీసుకొచ్చామని చెప్పారు. నెక్స్ట్ కమింగ్ టు కెమెరా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు హెసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో అయితే తీసుకురావట్లేదు ఆ ఫోన్ని. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ అపర్చర్ 1.8, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. అండ్ సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ 2.8 అపర్చర్, ఇది పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ గా కూడా యాక్ట్ అవుతుంది. అండ్ ఇది 3.5x వరకు ఆప్టికల్ జూమ్ కూడా చేస్తుంది. అండ్ థర్డ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 2.0, ఇది మనకు అల్ట్రా వైడ్ కెమెరా లాగా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 2.4, మనకు బ్యాక్ సైడ్ వీడియో సపోర్ట్ వచ్చేసరికి అప్ టు 8K 30 FPS వరకు ఉంది. బట్ మనం యూజ్ చేసుకోగలిగేది అప్ టు 4K 120 FPS వరకు. బట్ అది స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. మనకు కరెక్ట్ గా కావాలి ఇంకా క్వాలిటీగా అనుకుంటే 4K 60 FPS లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ 1080p వచ్చేసరికి అప్ టు 240 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది డాల్బీ విజన్ తో కూడా వస్తుంది. అండ్ కెమెరా శాంపుల్స్ వచ్చేసరికి నేను అనలైజ్ చేసిన రివ్యూస్ లో మెయిన్ కెమెరాకి ఎక్సలెంట్ గా వచ్చే కానీ మిగతా రెండు కెమెరాస్ అబోవ్ యావరేజ్ అనే చెప్పాలి. ఫొటోస్ అండ్ వీడియోస్ రెండు. ఫొటోస్ అయితే మనకి పోర్ట్రేట్ మోడ్ లో కొంచెం బాగా వస్తున్నాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే మనం పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు మనం కంటిన్యూస్ గా జూమ్ చేస్తూ కూడా మనం ఫోటో తీసుకోవచ్చు. అంటే ఫిక్స్డ్ ఫోకల్ లెన్స్ లో కాకుండా మనం జూమ్ చేస్తూ కూడా ఆ ఫోటోని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను చెప్పిన శాంపుల్స్ అన్ని కూడా నేను ఆ ప్రైస్ కి వ్యారీ చేసుకొని చెప్తున్నాను అబోవ్ యావరేజ్ అని. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ ప్రైస్ కి అంటే అబోవ్ 70,000 కాబట్టి ఆ ప్రైస్ కి నేను చెప్పింది యావరేజ్, అబోవ్ యావరేజ్ కెమెరా. బట్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది బ్యాక్ సైడ్. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేసి మనం అప్ టు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080p లో వచ్చేసరికి 60 FPS వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంది. అండ్ ఇందులో ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ HDR అండ్ పెనారోమా కూడా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సెల్ఫీస్ అయితే ఎక్సలెంట్ గా వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా పర్వాలేదు, అబోవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, అబోవ్ యావరేజ్ అనేది ఈ ప్రైస్ రేంజ్ బ్రాకెట్ లో అంటే 70,000 పైన మనకి ఈ ఫోన్ వస్తుంది. సో అందుకని ఆ ప్రైస్ బ్రాకెట్ లో మనకి ఇది యావరేజ్. బట్ ఓవరాల్ కెమెరా క్వాలిటీ అయితే మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి అయితే గుడ్ అని చెప్పాలి. ఎక్సలెంట్ కాదు, ఓన్లీ గుడ్ అంతే. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 7300 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ కమింగ్ టు ఫాస్ట్ ఛార్జింగ్, ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా 50 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. అండ్ పీడీ ఛార్జింగ్ వచ్చేసరికి అప్ టు 36 వాట్ వరకు మనకి పీడీ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే సూపర్ హుక్ కాకుండా ఉత్త పీడీ ఛార్జెస్ అనమాట. అండ్ 3.5mm జాక్ లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఆల్సో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది ఈ ఫోన్. అండ్ వైఫై వచ్చేసరికి వైఫై 7 తో వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 6.0 తో వస్తుంది. అండ్ ఆల్సో NFC ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో IR బ్లాస్టర్ తో వస్తుంది. బట్ రేడియో సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ కమింగ్ టు సెన్సార్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మిగతా సెన్సార్స్ కూడా ఏది స్కిప్ చేయలేదు. యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ అన్ని ప్రొవైడ్ చేశారు, ఏది స్కిప్ చేయలేదు. కమింగ్ టు కలర్స్, ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, బ్లాక్, వైలెట్ అండ్ గోల్డ్ కలర్స్. మీకు కొంచెం ప్రీమియం గా ఉండాలంటే గోల్డ్ కలర్ అయితే పిక్ చేసుకోవచ్చు, బికాస్ అది కొంచెం ప్రీమియం గా ఉంది. అండ్ కమింగ్ టు ప్రైజెస్, ఇది ఫస్ట్ స్టార్టింగ్ వేరియంట్ 12GB RAM 256GB స్టోరేజ్ తో వస్తుంది. అది యాక్చువల్ ప్రైస్ అయితే మనకి 76,999 కి అయితే వస్తుంది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 72,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ ఇంకా టాప్ మోడల్ 16GB RAM 512GB స్టోరేజ్ వచ్చేసరికి 83,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. బట్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 79,999 ప్రైస్ కి అయితే వస్తుంది. కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ముందుగా నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే 2K డిస్ప్లే ప్రొవైడ్ చేయకుండా 165Hz అని అది ఇది అని అడ్వర్టైజింగ్ చేశారు. సో ఇది నెగిటివ్ పాయింట్ గా కన్సిడర్ చేయాల్సి వచ్చింది. కమింగ్ టు సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి హీటింగ్. ఇందులో హీటింగ్ మామూలుగా అవ్వట్లేదు. ఇప్పుడే 42 degrees ఉందంటే సమ్మర్ ఆ టైంలో మనకి అప్ టు 45 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇది ఆ ప్రైస్ లో అంత హీటింగ్ అంటే కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేసినా కూడా వీళ్ళు అప్డేట్ లో ఫిక్స్ చేయాలి. ఈవెన్ కెమెరా కూడా కొంచెం ఎక్కువసేపు యూజ్ చేసినా హీటింగ్ అయితే ఎక్కువ అవుతుంది. బట్ అది వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రేమ్ వల్ల అని అనుకున్నా కూడా 2 to 3 degrees వరకు ఎక్కువ అయితే ఓకే. బట్ మరి ఇంకా 42 వరకు వెళ్ళిపోయింది వింటర్స్ లోనే. అంటే 2 to 3 degrees అంటే 39 up to 38 అయితే ఓకే, 42 వరకు వెళ్ళిపోయింది మరి. అండ్ కమింగ్ టు యావరేజ్ వచ్చేసరికి స్పీకర్స్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పీకర్ స్టీరియో స్పీకర్స్, బట్ కానీ డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తాయో లేదో వీళ్ళు మెన్షన్ చేయలేదు అక్కడ. కమింగ్ టు పాజిటివ్ పాయింట్, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి గేమింగ్. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్ అంటే ఎక్సలెంట్ అని చెప్పలేం, బట్ గుడ్. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ ప్రైస్ లో కెమెరాస్ అయితే పర్వాలేదు, బానే ఉన్నాయి. అండ్ థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ప్రాసెసర్. అండ్ ఆ ప్రైస్ కి వర్తేనా అంటే వర్తే, బట్ ఇంకా వెయిట్ చేసే మనకి IQ 15 కూడా లాంచ్ అవుతుంది. ఆ స్పెక్స్ ఈ స్పెక్స్ చూసుకొని మనం అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటికైతే ఇది మీకు OnePlus నుంచే ఫోన్ కావాలి అండ్ అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నా అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్. బట్ వెయిట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా ఒపీనియన్ OnePlus 15 పైన. మీకు ఈ వీడియో జెన్యూన్ గా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన టార్గెట్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేలా చేయండి.